సంపూర్ణ మెజారిటీతో 10 ఏళ్ల పాటు పాలన సాగించిన నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీకి ఇప్పుడు మిత్రపక్షాల తోడు అనివార్యమైంది. బీజేపీ అజెండాను ఇంతకాలం ఏ ఆటంకాలు లేకుండా అమలు చేసిన భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు అసలు సవాల్ ముందుంది. 100 రోజుల్లో సంచలన నిర్ణయాలు ఉంటున్నాయని చెప్పిన మోదీ కమిట్మెంట్ ఈ సంకీర్ణ పాలనలో సాకారమవుతుందా అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అతిపెద్ద నిర్ణయాలుంటాయని పదే పదే చెప్పుకొచ్చారు ప్రధానమంత్రి. तीसरे कार्यकाल में देश बड़े फैसलों का एक नया अध्याय लिखेगा और ये मोदी की गारंटी है. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. మరి ఆ కఠిన నిర్ణయాలు ఇప్పుడు తీసుకోవడం సాధ్యమవుతుందా? ట్రిపుల్ తలాక్ నుంచి ఆర్టికల్ 370 వరకు ఏ నిర్ణయమైనా ధైర్యంగా తీసుకుని చట్టాలు చేసిన బీజేపీ ఇప్పుడు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుని బిల్లులు పెట్టగలదా? ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇక ఏ నిర్ణయమైనా మిత్రులతో చర్చించాల్సిందే. అటు 230 మందికి పైగా సభ్యులతో బలమైన ప్రతిపక్షం సభలో ఉంటుంది. ఇంతకాలం బిల్లుల విషయంలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్న బీజేపీ ఇప్పుడు మిత్రపక్షాలను ఒప్పించడంతో పాటు ప్రతిపక్షాలకు సమాధానమివ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే గతంలో అనుభవాల నేపథ్యంలో ఇప్పుడు ఎన్డీఏలో ఉన్న పార్టీలు బీజేపీ నిర్ణయాలు వ్యతిరేకించే అవకాశాలు పెద్దగా కనిపించడం లేదు. ఇవాళ జరిగిన ఎన్డీఏ ఎంపీల సమావేశంలో చంద్రబాబు, నితీష్ కుమార్ల మాటలే ఇందుకు అద్దం పడుతున్నాయి. టుడే ఇండియా ఇస్ హ్యావింగ్ రైట్ లీడర్, రైట్ टाइम, दैट इज नरेंद्र मोदी. लोग ठीक है, हम मिल करके सब लोग चलेंगे और हम लोग पूरा आपके साथ रहेंगे और आप पूरे देश को कितना आगे बढ़ाएंगे ये बहुत खुशी की बात होगी. यही हम लोगों को कहना है और मेरा आग्रह यही है कि जल्दी से जल्दी आपका काम शुरू हो जाए, शपथ ग्रहण हो जाए. గతంతో పోల్చితే ప్రస్తుతం ఎన్డీఏలో మిత్రపక్షాలకు ప్రాధాన్యత అయితే పెరిగింది. ఎన్డీఏ అంటే న్యూ ఇండియా, డెవలప్డ్ ఇండియా, ఆస్పిరేషనల్ ఇండియా అంటూ కొత్త అర్థంతో మోదీ మిత్రపక్షాలకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. ఎన్డీఏ, న్యూ ఇండియా, డెవలప్డ్ ఇండియా, ఆస్పిరేషనల్ ఇండియా. ఎన్డీఏలోని పార్టీల మధ్య ప్రస్తుతం మెరుగైన బంధం ముడిపడినట్లు కనిపించినా భవిష్యత్తులో బీజేపీ ఎజెండా అయిన సీఏఏ, కామన్ సివిల్ కోడ్, 1 నేషన్ 1 ఎలక్షన్ వంటి అంశాల్లో ఏకాభిప్రాయం ఉంటుందా?